నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం పైన ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తల్లికి వందనం పథకం పైన చంద్రబాబు కామెంట్స్, అమలు విధానంపై చర్చలు, పథకం అమలు వేళల్లో కొత్త ట్విస్ట్ అంటూ ఒక హైలైట్స్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంలో ఉంది. సూపర్ 6 అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దీనిలో భాగంగా త్వరలోనే మరో ముఖ్యమైన హామీ అమలుకు కసరత్తు చేస్తుంది. తల్లికి వందనం హామీ అమలుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది. బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కూడా కేటాయించింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉంది. అయితే పథకం అమలుకు రెడీ అవుతున్న వేళ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టినట్టు తెలుస్తుంది. ఇంతకు ఆ మెలిక ఏంటంటే, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. అయితే తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో పథకం అమలుపై కొత్త చర్చలు మొదలవుతుంది. ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంపై స్పందిస్తూ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింపచేస్తామని మరోసారి స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెబుతూనే ఇన్స్టాల్మెంట్లో వారీగానే అంటూ ఒక్కోసారి 7,500 రూపాయలు చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లో కలిపి 15,000 ఇవ్వాలని, లేదా ఒకేసారి మొత్తం 15,000 రూపాయలు చెల్లించాలా అనే దానిపైన అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య, కావాల్సిన నిధులపైన ఒక అంచనాకు వచ్చింది. అయితే అమ్మకు వందనం పథకంపై అన్నదాత సుఖీభావ తొలి విడత నిధులు కూడా విడుదల చేయాల్సి ఉండటంతో ఇన్స్టాల్మెంట్లో అంశం తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. తల్లికి వందనం అమలు కోసం 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం 9,407 కోట్లు కేటాయింపులు చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో సుమారు 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చేసింది. అయితే తల్లికి వందనం పథకానికి అర్హులు కావాలంటే విద్యార్థులు ఖచ్చితంగా 75% హాజరు నిబంధనను పాటించాల్సి ఉంటుందన్నారు. 70% హాజరు ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులని, వారికే దీన్ని వర్తింపజేస్తామని సమాచారం ఇచ్చారు. ఇలాంటి మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.